హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా ఒక కర్రీని అయితే తయారు చేయబోతున్నాను. అదేంటంటే ఆమ్లెట్ కర్రీ తయారు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి దాని తయారీ విధానం ఎలాని చూసేద్దాం. కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెంగా ఆవాలు, కొంచెంగా సోంపు గింజలు వేస్తున్నాను. సోంపు వేయండి, చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. కొంచెంగా పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను టమాటో ముక్కలు వేస్తున్నాను. టమాటో కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసారంటే టమాటోలు మెత్తగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఇంట్లో తయారు చేసిన తమిళనాడు కారం అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెంగా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. వేసి రుచికి తగినంత సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం ఆమ్లెట్ వేసి ఇందులో వేసిన తర్వాత వాటర్ పీల్ చేసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది మరిగేలోపు ఆమ్లెట్ తయారీ విధానం చూద్దామండి. దానికోసం ఒక గిన్నె తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసాను. పసుపు, జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసి కారం వేస్తున్నానండి. చేతితో బాగా పిసుకుతూ కలపాలన్నమాట. అలా చేసినప్పుడే ఉల్లిపాయల్లోంచి వాటర్ బయటకు వచ్చి బాగుంటుంది అనమాట కోడిగుడ్డు అనేది. అందుకని చెప్పేసి ఇప్పుడు దీంట్లో నేను ఒక 4 గుడ్లు అయితే వేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న గుడ్లే తీసుకోండి, అప్పుడే బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఆమ్లెట్ అనేది. గుడ్లు వేసిన తర్వాత బాగా కలపాలండి. బాగా కలపాలండి, మరీ ఓవర్గా కలిపేయకూడదు అనమాట. ఎక్కువగా కలిపినా కూడా ఆమ్లెట్ అనేది సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి కలిపేసాను. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేయాలనేది చూద్దామండి. నేనైతే అమెజాన్ నుంచి అగారో హార్డ్ ఎనోడైజ్డ్ తడ్కా ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఇది ముఖ్యంగా దేనికోసం తీసుకున్నానంటే పోపులు లాంటివి వేసుకోవడం కోసం అని చెప్పేసి తీసాను. ఎందుకంటే నేను ఎప్పుడు పోపు వేస్తున్నా పెద్ద పెద్ద దాంట్లోనే పోపు వేస్తున్నాను. ఇదైతే హ్యాండిల్ బాగుంది. మనం స్టవ్ పైన పెట్టినా కూడా పడిపోకుండా ఉండడానికి మనకి ఒక గ్రిప్లా ఇచ్చారనమాట. మన స్టవ్ మీద పెట్టామంటే అటు ఇటు ఊగకుండా భలేగా స్టడీగా అయితే నుంచుందనమాట. అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. 2 ఇయర్స్ వారంటీతో వస్తుందండి. హ్యాండిల్ కూడా స్టీల్ రాడ్ హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. నేను ఈ తడ్కా ప్యాన్లోనే ఆమ్లెట్ వేయబోతున్నాను. గుంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసానండి. ముందుగా కలిపి ఉంచిన కోడిగుడ్డు మిశ్రమం అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత తక్కువ మంటలో ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఒకవైపు బాగా వేగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం కారం, మిర్చి అన్నీ వేసేసాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే మూత కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 సెకండ్లు మూత పెట్టి మళ్ళీ తీసేసానండి. కింద సైడ్ బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి అయితే తిప్పుతున్నాను అనమాట. తిప్పడం కూడా చాలా ఈజీయేనండి. దీంట్లో వచ్చేసి మనం బందోస్ లాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. భలే క్యూట్గా అయితే ఉందండి. ఇక్కడ చూసారంటే పర్ఫెక్ట్గా మనకి ఆమ్లెట్ అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు నేరుగా అయితే దీన్ని కర్రీలో అయితే వేసేస్తున్నాను. ఈరోజు నేను 3 ఆమ్లెట్లు వేసానండి. మీరు కావాలంటే 4 కూడా వేసుకోవచ్చు. ఈ కడాయిలో ప్లేస్ సరిపోదని చెప్పేసి 3 వేసానండి. పులుసు అయితే చాలా వరకు బాగా మరిగిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానండి. తమ్లిన్ కోసం ఒక ఫోటో తీద్దామని చెప్పేసి కాసేపు వెయిట్ చేశాను. వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను అనమాట. ఈ కర్రీ అంతా ఆమ్లెట్ మీద అయితే వేస్తున్నానండి. ఈ విధంగా నేను 3 ఆమ్లెట్లు అయితే వేసేసాను. వేసేసి దీంట్లో అయితే కలిపేశానండి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచండి, 2 వైపులో తిప్పి. చివరిగా కొంచెంగా కొత్తిమీర వేసి ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్కి గరం మసాలా వేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. చపాతీలోకి తినండి, ఇంకా బాగుంటుంది. ఇంక నేనైతే ఆ రోజు రైస్తోనే తిన్నానండి. ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని మర్చిపోకుండా నా కమెంట్లో చెప్పేయండి. ఇంకా ఈ వీడియోలో బ్యాక్ వాయిస్లో వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది కదండి. నేను నైట్ 1:30కి అయితే వీడియోకి వాయిస్ ఇస్తున్నాను అనమాట. అప్పుడు పిల్లలు అయితే పడుకుని ఉన్నారు. నేను ఏసీ అంతా ఆఫ్ చేసి ఇవ్వడం వల్ల అది సౌండ్ అనేది బాగా వినిపిస్తూ ఉంది. సో అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఆమ్లెట్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.